హలో పీపుల్, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్తు ఉన్నా. యాక్చువల్గా ఇది వీకెండ్ వ్లాగ్. ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం కుదరగా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మాకు వరంగల్లో ఒక ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్కి వచ్చాము మేము. సో అక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ అండ్ వేయి స్తంభాల టెంపుల్కి వెళ్దామని మేము ప్రీ ప్లాన్ వేసుకొనే వచ్చాము. సో అలా ఫంక్షన్ అయిపోయాక మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. సో అందరికీ సంక్రాంతి హాలిడేస్ కదా, వరంగల్ ఇంత ఖాళీగా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. అంటే నేను ఎక్కువ సార్లు కూడా రాలేదు వరంగల్కి, 2 or 3 టైమ్స్ వచ్చాను, బట్ చాలా రష్ ఉండే. ఈసారి రోడ్స్ అంతా చాలా ఖాళీగా ఉన్నాయి. నాకు ఇక్కడ షాప్స్ చూస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు అని అడగాలని ఉంది. ఇక్కడ సీనరీ చాలా బాగుంది, రాళ్ళల్లో మధ్యలో ఊరు చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా మేము రీచ్ అయిపోయాం టెంపుల్కి. టెంపుల్లో కూడా ఎక్కువ రష్ ఏం లేకుండే, మాకు దర్శనం కూడా ఆల్మోస్ట్ ఒక ½ an hourలో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సేమ్ శివుడు పార్వతిని చూస్తే నాకు వైజాగ్లో ఆ వ్యూ గుర్తొచ్చింది. నేను అక్కడికి కూడా వెళ్ళలేదు, బట్ ఊరికే సీరియల్స్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాను కదా. సో మా వాళ్ళు కార్ పార్కింగ్కి వెళ్ళారు, ఆ లోపు మొత్తం కొంచెం కవర్ చేద్దామని నేను ఫోన్ పట్టుకొని అలా క్యాప్చర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనం ఇక్కడ ఏం కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేరుతాయంట, అది ఇక్కడ భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళు మూస్తుందంట, అభిషేకం అయ్యాక కళ్ళు తెరుస్తుందంట. అండ్ 18 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసింది. నాకు ఇక్కడ కృష్ణుని మధ్యలో గోలలా తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సన్సెట్ వల్ల నాకు అంత వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదు, కొంచెం లోపలికి వెళ్ళాక బాగానే క్యాప్చర్ చేశాను. సో టెంపుల్లోకి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని చూడగానే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే పక్కాగా ఈ హాలిడేస్లోనే విజిట్ చేయండి, బికాజ్ సంక్రాంతి హాలిడేస్కి అందరూ ఊరెళ్ళిపోతారు కదా. సో మామూలు టైంలో ఫుల్ రష్ ఉంటుందంట, దర్శనం కావడానికి 2 to 3 hours పడుతుంది. అండ్ ఇది వీకెండ్స్లో అయితే అస్సలు కుదరదంట దర్శనంకి, బట్ మేము వెళ్ళింది మాత్రం సాటర్డేనే. మాకైతే అంత రష్ ఏం లేకుండే, బికాజ్ సంక్రాంతి హాలిడేస్ అని. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ లోపలికి లైన్లో వెళ్తున్నాం మేము. యాక్చువల్గా అమ్మవారిని వీడియో తీయొచ్చంట, బట్ నాకెందుకో తీయాలనిపించలేదు. మేము చేసుకొని బయటికి రాగానే ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు అనమాట. సో మా మమ్మీ చూస్తుంది ఏదైనా బాగుందేమో అని, మాకు ఒకటి నచ్చి మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ బొట్టు ఇలా హాఫ్ కర్వ్ షేప్లో పెడతారు, అండ్ మాకు అది నచ్చి మేము వీడియో తీసుకున్నాము. అండ్ ఇక్కడ పక్కకే శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మొత్తం తిరిగేసి క్యాప్చర్ చేసుకున్నాను. చాలా పెద్దగా ఉందండి టెంపుల్. తిరగాలి అన్న ఓపిక ఉంటే మాత్రం ఈజీగా ½ day పడుతుంది. మధ్యలో ఫుల్ దాహమేసి ఐస్ క్రీమ్స్ తిన్నాను, అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి మేము వేయి స్తంభాల టెంపుల్కి వెళ్ళాలి అనేసి తొందరగా స్టార్ట్ అయిపోయాము, బట్ అస్సలు రావాలనిపించలేదు ఆ ప్లేస్ని చూస్తూ ఉంటే. అండ్ వచ్చేసాం ఫైనల్లీ 1000 Pillar టెంపుల్కి. నాకు ఈ టెంపుల్ గురించి ఒక స్టోరీ తెలుసు, ఇది నేను నా స్కూల్ టైంలో విన్నాను. యాక్చువల్గా ఇది 11th century టెంపుల్, అండ్ దీనికి 1000 Pillars టెంపుల్ అని పేరు, కానీ ఇక్కడ 1000 pillars ఉండవు, ఓన్లీ 300 pillars మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్క పిల్లర్లో 2 నుంచి 3 బండరాయిలు ఉంటాయి. ఆ బండరాయిలతో ఒక పిల్లర్ ఫామ్ అయి ఉంటుందన్నమాట. సో అందుకని ఆ బండరాయిలతో కలిపి దీన్ని 1000 Pillar టెంపుల్ అని పిలుస్తారు. అండ్ దీనికి త్రికూట ఆలయం అని కూడా పేరుంది. సూర్యుడు, విష్ణువు, శివుడు ముగ్గురు కలిసి ఆలయంలో ఉంటారు, బట్ మనకి ఇక్కడ శివుడి విగ్రహం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి రుద్రేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అప్పట్లోనే ఎంత పెద్ద టెంపుల్ ఈ పిల్లర్స్తో ఎలా కట్టారో కదా. సో నాకు ఈ టెంపుల్ చూడగానే వర్షం సినిమా మొత్తం గుర్తొచ్చేసింది. ఒక రైనింగ్ మాత్రమే మిస్, ఎందుకంటే మేము వింటర్ సీజన్లో వచ్చాం కాబట్టి. అండ్ ఇక్కడ స్కూల్ పిల్లల పిక్నిక్ ఉన్నట్టుంది, అందరూ స్కూల్ పిల్లలతో వచ్చేసారు. అండ్ ఇక్కడ టెంపుల్స్ మీద కూడా నెంబర్స్ రాసి ఉంటాయి, అండ్ 300 నెంబర్ మాత్రమే లాస్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా అస్సలు రావాలనిపించలేదు. సో అప్పటికే టైం ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మేము కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.